శివుడు శ్మశానంలోనే ఎందుకు నివసిస్తాడో మీకు తెలుసా? దీని గురించి మహాభారతంలోని అనుశాసన హంసిక పర్వంలో ఏముందంటే, ఒకసారి పార్వతీదేవి శివుడిని ఎలా అడిగింది, స్వామి నిన్ను అందరూ శ్మశానవాసి అని ఎందుకంటారు? మీరు కైలాసాన్ని వదిలి ఈ శ్మశానంలో ఎందుకు ఉంటారు? అక్కడ మనుషుల పుర్రెలు, జుట్టు, బూడిద ఇలాంటివి అన్ని ఉన్న అపవిత్ర స్థానంలో మీరు ఎందుకు ఉంటున్నారు అని అడిగింది. దానికి శివయ్య నవ్వుతూ ఇలా చెప్పాడు, దేవి నేను ఈ భూమి మొత్తం తిరిగాను. ఈ మొత్తం భూమి మీద పవిత్ర స్థలం ఎక్కడ ఉంది అంటే అది ఒక్క శ్మశానం మాత్రమే. మర్రి చెట్టు ఆకులు, మృతుల శరీరాల నుండి తెగిరాలిపడి ఉన్న పూల దండలతో నిండి ఉన్న ఈ ప్రదేశమే నా భూతగానాలకు నివాసం. నా భూతగానాలు లేకుండా నేను ఉండలేను. వాళ్ళు ఉండే ఈ ప్రదేశమే నాకు పవిత్రం. ఇదే నాకు స్వర్గం. ఇదే నాకు ఇష్టం. ఇది అపవిత్ర స్థలం కాదు దేవి, పరమ పూజ్యమైన స్థలం. అలాగే శ్మశానంలో ఉన్న భూతాలు అన్ని వెళ్లి మనుషులను పీడించకుండా నేను వెళ్లి వాటి ముందు నాట్యం చేస్తుంటే అవి వచ్చి నా ముందు కూర్చొని నా నాట్యాన్ని చూసి పరవశం అయిపోయి ఉదయం వరకు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటాయి. మనుషులు అందరూ ప్రశాంతంగా ఏ బాధ లేకుండా నిద్రపోతారు. నా భక్తులకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. అందుకనే నేను శ్మశానంలో ఉంటాను అని చెప్పాడు. మరి శివయ్య ఒంటికి మొత్తం బూడిద ఎందుకు పూసుకుంటాడో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి.